తెలంగాణలో రాజకీయ వేడి రగిల్చేందుకు కాదేది అనర్హమన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే కేసులు విచారణలో ఉడికెత్తుతున్న సిచ్యువేషన్ లెక్కలు ఖర్చుల వైపు టర్న్ తీసుకుంది. ఈ అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. సందు దొరికితే చాలు సర్కార్పై విరుచుకుపడుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. ఇష్యూ బేస్డ్ గా ఆ పార్టీ నుంచి ఒక్కో నేత ఒక్కో వైపు నుంచి గవర్నమెంట్ టార్గెట్ గా ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడుతుండడం పొలిటికల్ గా అగ్గి రాజేస్తోంది. అక్కర్లేని పనులకు వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారంటూ విపక్ష బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తోంటే అదేం లేదు, దుబారాను తగ్గించి ముందుకు వెళ్తున్నామంటూ అధికార కాంగ్రెస్ నేతలు బదులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ రేవంత్ ప్రభుత్వం అనవసర ఖర్చులు చేస్తోందంటూ ఆధారాలతో సహా చూపిస్తున్నారు. భారత్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ సమ్మిట్ను నిర్వహించిన రేవంత్ రెడ్డి హైకమాండ్ దూతల ప్రాపకం కోసం 200 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. మీరు భారత్ సమ్మిట్ కి ఎంత ఖర్చు చేసినారు? పేరు భారత్ సమ్మిట్ గాని అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్. తమ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి సుమారు 29.45 కోట్ల అంటే దగ్గర అప్రాక్సిమేట్లీ 30 crores అప్రాక్సిమేట్ గా ఓన్లీ అతిథుల యొక్క ఖర్చుల కోసం అని చెప్పేసి మరి లిఖితపూర్వకంగా మరి ఒక వివరణ మన అధికార యంత్రాంగం నుంచి మరి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా అరకొర సమాచారమే. ఏ కింద నిధులు ఇచ్చినారు? ఒక పార్టీ ప్రోగ్రాంకి సుమారు 200 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు అయ్యింటే అని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి అందాల పోటీలంటూ ఆడంబరానికి పోయిన రేవంత్ సర్కార్ 100 కోట్ల డబ్బును దుబారా చేసిందన్నారు వివేకానంద. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఒరిగిందే లేకపోయినా భారీ స్థాయిలో ఖర్చు చేశారని విమర్శించారు. అందాల పోటీలతోని పెట్టుబడులు వస్తాయి ఏదో చెప్పేసి కథాకారకని చెప్పి 100 కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రచారానికి. పనికి రాని ప్రచారం చేసినంత కూడా తీరమున్న చూస్తా ఉంటే ₹1,00,000 ప్లేటు బంగారం తింటారా? తులం బంగారం తింటారా? తులం బంగారం ఈరోజు ₹1,00,000 అయింది. మహిళలకు ఇస్తారు బంగారం ఎటుపోయింది కానీ ₹1,00,000 ప్లేట్కి ఖర్చు చేసి 100 కోట్ల రూపాయలు మరి అంతా కూడా బూడిదలో పోసినట్టే. దాంతోనేమో అంత పేరు వచ్చిందేమో అనుకుంటే ఉన్న పేరు పోయింది, సిగ్గు తీసినారు. అయితే ఖర్చులు లెక్కల విషయంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజాధనం లూటీ అయిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చూసుకుంటున్నామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 34 crores అంటే 34 కోట్లు. మరి 200 కోట్లు మీకు ఎవడు చెప్పిండో? మాటికి అందాల పోటీల మీద ఎందుకు పడుతుండ్రో? దానికి సంబంధించిన అంశంలో ఎంత మేలు జరిగిందో తెలంగాణ సమాజానికి తెలుసు. లేని అబద్ధాన్ని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ఈ లెక్కల ముచ్చట్లు పొలిటికల్ గా ఇంకెంత వేడి రాజేస్తాయో చూడాలి మరి.